ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు USCIS ఈజ్ ద మెయిన్ ఇంపార్టెంట్ సోర్స్ ఫర్ H1 కానీ గ్రీన్ కార్డ్స్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈజ్ ఏమన్నా వాళ్ళే ఇంపార్టెంట్ కదా. USCIS వాళ్ళు ఈ కాంగ్రెస్కు సంబంధించినటువంటి శాలరీలోకి రారు కాబట్టి వాళ్ళు పనిచేస్తారు. అంటే ఇప్పుడు H1 అప్లికేషన్ ట్రాన్స్ఫర్ చేసుకుందాం అనుకుంటున్నారు అనుకోండి, ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి మీరు H1 అప్లికేషన్ ఫైల్ చేసుకోవచ్చు. బట్ ఎక్కడ ఎఫెక్ట్ అవుతుంది, ఎవరికి ఎఫెక్ట్ అవుతుంది అంటే, ఒకవేళ మీరు ఇప్పుడు కొత్త ట్రాన్స్ఫర్ పెట్టుకోవాలి అంటే LCA తీసుకోవాలి కదా. మీరు LCA తీసుకోవాలంటే డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ దగ్గర నుంచి తీసుకోవాలి. సో డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ ఈ కాంగ్రెస్ కిందకు వస్తుంది కాబట్టి, అంటే ఆ ఫండ్లోంచి వీళ్ళ శాలరీస్ ఇస్తారు కాబట్టి ప్రస్తుతానికి అది పనిచేయట్లేదు కాబట్టి మీకు LCA అనేది రాదు. నెక్స్ట్ ఎవరైనా గ్రీన్ కార్డ్ I-140 అప్లై చేసుకోవటానికి ఇలాంటి వాటికి పర్మ్ సర్టిఫికేట్ ఒకటి తీసుకుంటారు కదా డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ నుంచి, అది కూడా రాదు. సో అంటే వీళ్ళు మళ్ళీ రీఓపెన్ చేసిన తర్వాత కానీ ఇవన్నీ ఇస్తారనమాట. ఇచ్చిన తర్వాత ఈ LCA కానీ పర్మ్ కానీ దేనికైతే రిలేట్ అయ్యి ఉంటుందో అది మీ ట్రాన్స్ఫరా, మీ అమెండ్మెంటా, మీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ న్యూ అప్లికేషనా, ఏదైనా సరే అప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అప్పటి వరకు ఏంటంటే ఇది 2 రోజులు షట్ డౌనా, వారం రోజులు షట్ డౌనా, నెల రోజులు షట్ డౌనా అనేది తెలియదు కాబట్టి అప్పటి వరకు ఇలాంటివన్నీ జరగవు అనమాట. సో ఇది 2018లో కూడా పాత ట్రంప్ గవర్నమెంట్లో కూడా 35 days షట్ డౌన్ జరిగింది.